ఆత్మవిచారణ మనం చేయకూడదా? మనం ఆ మహానుభావులంతటి వారిని చేయమని మనం ఎందుకు అడగకూడదు వారిని? భగవాన్ రమణులను, పరమాచార్య స్వామి, శంకరాచార్య స్వామి, రామకృష్ణ పరమహంస స్వామి, ఇలా ఎందరో మహానుభావులు ఉన్నారు. వారిని మనల్ని ఆశీర్వదించమని, మనం విచారణ మార్గంలో ముందుకు వెళ్ళేలా మనల్ని చేయమని వారిని ఎందుకు అడగకూడదు? అలాగే వారు పొందే ఆనంద స్థితిని మాకు కూడా పంచండి స్వామి అని వారిని ఎందుకు అడగకూడదు మనం? అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది, వారంతటి వారిని చేయడం మనకు సాధ్యమా? మనకు వీలవుతుందా? వారైతే కారణజన్ములు అని అనుకుంటాము. వాళ్ళు వేరు, మనం వేరని ముందే మనమే మనల్ని మార్చేసుకుంటాము. వారు వీరు ఎవరు లేరు, అంతా ఒక్కటే, ఉన్నది ఒక్కటే అని భగవాన్ రమణులు ఎప్పుడు చెబుతూనే ఉంటారు కదా, ఉన్నది ఒక్కటే అని. మనం వారంతటి వారము అవ్వాలనే కోరిక అయితే తప్పు కాదు కదా, ఇది ప్రయత్నిస్తూనే ఉందాము. అయినా అంటారు కదా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు అని. అలా 6 నెలలు సావాసం చేస్తేనే వారు వీరుగా మారినప్పుడు మనకు మహానుభావుల నిత్యము తోడుగా ఉండాలనుకోవడం తప్పు కాదు కదండి. మన మామూలు జీవితంలో అయితే మేడలు మిద్దెలు సంపాదించుకుని అవి సంపాదించుకునే లోపల ఎంతో జీవితాన్ని యాప్ చేసుకుని తీరా మేడలు మిద్దెలు ఉన్నవారితోనే సమానంగా ఉన్నామా లేదా అని అప్పుడు సంపాదించిన తర్వాత అప్పుడు పోల్చి చూసుకుని అప్పుడు పొందే ఆనందం ఎలా? ఇప్పుడే మనలో ఉండే ఈ బాదరబందీలు, ఈ సంసారము, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు ఇవన్నీ తొలగించుకుని మన గురువుతో మనము సాన్నిధ్యంలో ఉండడం ఎలా? ఏది మనకు మంచిది? మన జీవితాన్ని మనం ముందుకు సాగి ఉద్ధరించుకునే మార్గం మనకు మంచిదా? ఏదైనా మనమే నిర్ణయించుకోవాలి. అయితే ఇక్కడ విషయం, కష్టాలు కన్నీళ్ళు ఇవన్నీ మనలో తొలగించుకుని మనం ఆయనతో సాన్నిధ్యంలో ఉండాలి అని అంటే మనం ఆశ్రమాలకో అడవుల్లోకో గుహల్లోకో వెళ్ళి తపస్సు చేసుకోమని అర్థం కాదండి. మనం ఇక్కడే ఉండి మనలో మనం ఉండి మనలో ఉన్న ఆ తలపులన్నింటినీ తొలగించుకుని ఊరక ఉండడమే ఉత్తమం అని భగవాన్ చెప్పినట్లు మనం సాధన వైపుకి అడుగు పెట్టడమే మనం చేసే మంచి, వారి ఇచ్చిన అనుగ్రహానికి గుర్తు. అలా ఏ గుహలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ ఆశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి తపస్సు చేయవలసిన అవసరం లేదు. మన ఇల్లే ఆశ్రమంగా, మన హృదయమే గుహలాగా చేసుకుని మనం అందులో చేసే, మనలో మనం నిలిచి ఉండే నిశ్చలమైన ఆ స్థితిలో మనం ఉండడమే మనం మనలో చేసే ఆ గుహలోని తపస్సు. అయితే ఇక్కడ వారంతటి వారిని చేయకపోయినా వారు పొందిన ఆనందం కాస్తైనా మనకు పంచమనైతే అడగవచ్చు కదా. అంతటి వారము మనం కాదు అని అనుకుంటే కొంచెమైనా రుచి చూపించు స్వామి అని మనం వేడుకోవచ్చు. వారి దగ్గర సముద్రం అంత ఆనంద స్థితి వారి దగ్గర ఉంటే మనకు చెంచాడైనా రుచి చూడడానికి వారు ఇవ్వరా? మనం చూడకూడదా? తప్పక ఇస్తారు. మనలో ఉండవలసినది ఆర్తి ఆతృత ఉంటే ఖచ్చితంగా వారు అనుగ్రహించడానికి సిద్ధంగానే ఉంటారు మహానుభావులు. మనము చెంచాడు రుచి చూసిన తర్వాత ఆ సముద్రమంతా రుచి చూడవలసిన పని ఉండదు కదా. ఈ చెంచా రుచి ఎలా ఉంటుందో ఆ నీటి రుచి, ఆ సముద్రం నీటి రుచి కూడా అలానే ఉంటుంది. అది ఎక్కడ ఉంది? మనలోనే. ఆ సముద్రం మనలోనే ఉంది, ఆయన అనుగ్రహం వల్ల మనలోనే ఉంది అని మనం తెలుసుకునేలాగా వాళ్ళు అనుగ్రహించుతారన్నమాట. మనం ప్రయత్నంతో 1 అడుగు వేస్తే దైవం 9 అడుగులు వేస్తారు అని అంటారు. అలా మనం ఈ ఆత్మవిచారణ వైపు అడుగు పెట్టినప్పుడు
దైవమే గురువు, గురువే దైవం అని అంటారు కదా. ఆయన సిద్ధంగా ఉంటాడు మనల్ని తీర్చిదిద్దడానికి. ఆయన ఎప్పటికీ అనుగ్రహిస్తూనే ఉంటాడు. రామలక్ష్మణులు కానీ, రజనీకాంత్ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, వీరంతా ఎక్కడెక్కడో ఉన్న గురువులందరినీ కలిసి వారికి ఉన్న ఆర్తితో వారు అక్కడికి వెళ్ళి ఆ గురువుల దగ్గర విషయాలన్నీ తెలుసుకుని వస్తూ ఉంటే మేము అనుకున్నాము, మనం ఆర్థికంగా సరిపోము, ఇలా అంత గురువుల దగ్గరికి వెళ్ళడానికి కాదు, ఈ జన్మ ఇంకా వ్యర్థము అని. వారికి మాత్రమే సాధ్యం అవుతుంది, వారికి డబ్బులు ఉన్నాయి కదా అని. వారు అంతటా తిరిగి వస్తారు, వారికి సాధ్యం అవుతుంది, వారికి ఆ అదృష్టం కలిగింది. మనకైతే అలా సాధ్యం కాదు, ఇక ఈ జన్మ వ్యర్థమేమో, అలా గురువుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుని వస్తేనే అది సాధ్యం అవుతుందేమో ఈ విచారణ అనేది మాకు అనిపించింది. అయితే కొన్నాళ్ళ తర్వాత మాకు లోపల స్ఫురణ, ఆ గురువు చేసిన స్ఫురణ, మాకు అదంతా అలా ఏమి ఉండదు, వేరే వాళ్ళకొకటి మనకి ఒకలాగా ఉండే స్థితి అయితే ఉండదు. వారు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అది వారిలోనిదే, మనం వెళ్ళకపోయినా అది మనలోనిదే అని. ఎవరికి వారైనా ఎక్కడికి వెళ్ళి తెలుసుకున్నా వారిలో ఉన్న జ్ఞానం వారే తెలుసుకోవాలన్నదే ఈ గురువులు మనకు తెలిపిన విషయం. మనం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా వారు వెళ్ళి తెలుసుకున్నది, మనం ఇక్కడే ఉండి తెలుసుకున్నది ఒక్కటేనని, అది మనలో మనం నిలిచి ఉండడమే ఆ స్థితే వారు వెళ్ళి అక్కడ గురువుల దగ్గర తెలుసుకున్న స్థితి అని మాకు తెలిసింది. ఈ భగవాన్ రమణ మహర్షి ఈయన లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళమో తెలియదండి. ఆ గురువు మాకు అనుగ్రహించడం వల్లే మేము ఏమున్నా లేకపోయినా అంతా మనమే, అంతా దైవమే, దైవము తాను రెండు లేవు, ఉన్నది ఒక్కటే అనే స్థాయికి ఆ భగవాన్ అనుగ్రహం మనకు కలుగుతుందన్నమాట. అలా తెలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, అంతా లోపల ఉండే స్థితే అని మాకు అర్థమైంది. అలా మనం భగవాన్ రమణుల సన్నిధికి చేరితే ఆయన అనుగ్రహం ఎలా ఉంటుందంటే, బీద సాదా, పేద గొప్ప ఇలా తేడాలు లేకుండా, ఏ తారతమ్యాలు లేకుండా ఆయన వేసే ఒక్క ప్రశ్నతో మనకన్నీ పటాపంచలు అయిపోతాయి. నీవెవరు అని ప్రశ్నించుతారు ఆయన. అందులో నుంచి మనకు నేర్పించవలసినవన్నీ నేర్పిస్తారు శ్రీ భగవాన్ రమణులు. అలా భగవాన్ రమణులు బ్రహ్మాస్త్రాన్నే వేస్తారు ఎప్పుడు. నీవెవరు అనే బ్రహ్మాస్త్రాన్ని వేస్తారు ఆయన. అలా ఆయన బ్రహ్మాస్త్రం వేసినప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు, నేను ఎవరు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే అసలైనది అడగదు, అది ఊరికే ఉంటుంది. ఆ ప్రశ్నించేదాన్ని పట్టుకుంటే అది అనుభవంలోకి వస్తుంది, తెలుస్తుంది. అలా భగవాన్ రమణుల పాదాలు మనం గట్టిగా పట్టుకుంటే ఆయన అనుగ్రహం మనకు ఎప్పటికీ ఉంటుంది. ఉన్నదే అనుగ్రహం అని ఆయన ఎప్పుడూ అంటూనే ఉంటారు. అయితే ఆశ్రమానికి వెళ్ళి భగవాన్ రమణుల పాదాలు పట్టుకోమని కాదండి, అరుణాచలం వెళ్ళి మనలోనే, మనం ఎక్కడ ఉంటే అక్కడే మనలోనే, మన హృదయంలో మనం నిలిచి ఉండడమే భగవాన్ పాదాలను మనం పట్టుకున్నామని గుర్తు. మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది భగవాన్ రమణుల్ని తలుచుకుంటాము, ఆ అరుణాచలేశ్వరుణ్ణి తలుచుకుంటాము, అయినా మమ్మల్ని పిలుచుకోవడం లేదు ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. వారు మాకు అనుగ్రహం లేదు అని అనుకుంటూ ఉంటారు.
ఉన్నదే అనుగ్రహం. అక్కడికి వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుణ్ణి, ఆ భగవాన్ రమణ ఆశ్రమాన్ని, అక్కడికి వెళ్ళిన ఆ ప్రశాంతమైన వాతావరణము, ఆ మనశ్శాంతి అంతా పొందడమే ఆ స్థితి ఆనందించడానికి అందరు కోరుకుంటారు. అది మనలోనే ఉంది, ఇక్కడే ఉంది. మనలో ఉందని తెలుసుకుని ఆ స్థితిలో మనం ఉండడమే ఆ అరుణాచల స్థితి, ఆ భగవాన్ రమణుల అనుగ్రహం.